హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 4 అక్షరాల నామం 778వ నామం విరాట్ రూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విరాట్ రూపాయ నమః అని చెప్పుకోవాలి. విరాట్ స్వరూపంగా ధరించినటువంటి తల్లి విరాట్ రూప. చతుర్దశ భువనాలతో కూడిందే ప్రపంచం. ఈ ప్రపంచంలో స్వేదజాలు, అండజాలు, పిండజాలు, అండపిండ బ్రహ్మాండం అంటూ ఉంటాం. మొదలైనటువంటి జీవసముద్రం అంతయో కూడా దీనంతటి సమిష్టి స్వరూపాన్ని మనం అమ్మ కనుక ధరిస్తే అది విరాట్ రూపం. ఊర్ధ్వలోకాల్లో అన్నిటికన్నా ఊర్ధ్వంగా ఉన్న సత్యలోకం నుంచి అధోలోకాల్లో అన్నిటికన్నా కిందగా ఉన్న పాతాళం వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ విశ్వాన్ని ఒక పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపం విరాట్ రూపం అవుతుంది. ఈ విరాట్ రూపాన్ని అమ్మవారి శిరస్సు నుంచి పాదపర్యంతం వరకు న్యాసం చేయొచ్చు. చతుర్దశ భువనాలలో విస్తరణ ఉన్నటువంటి ఈ విశ్వం యొక్క సమిష్టి స్వరూపం ఈ నామం ద్వారా మనకు తెలుస్తుంది. లలితా విశ్వవిగ్రహ అని చెప్పినట్లుగా విరాట్ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి అని చెప్పి మనకు అర్థం చెప్పుకోవచ్చు. ఈ విశ్వాన్ని అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తే విరాట్ రూప వర్ణన సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ ఈ నామాల దగ్గర మనం పూర్తిగా ఇంతకుముందు తెలుసుకొని ఉన్నాం. విరాట్ తత్వంగా అమ్మవారిని దర్శించడమే విరాట్ రూప. ఓం ఐం హ్రీం శ్రీం విరాట్ రూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.